హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎస్ పెన్షన్ల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ తో అనుబంధించిన పెన్షనర్లకు కొత్త సంవత్సరం పెద్ద ఉపశమనం కలిగింది. ఈ రోజు నుండి పెన్షనర్లు దేశంలోని ఏ బ్యాంకు, బ్రాంచి లేదా ప్రదేశం నుండి అయినా తన పెన్షన్ తీసుకోవచ్చు. పదవీ విరమణ తర్వాత స్వగ్రామంలో నివసించే వారికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుందని ఆర్గనైజేషన్ అధికారులు వెల్లడించారు. ఇప్పుడు పింఛన్దారులు పెన్షన్ ప్రారంభమైన తర్వాత ధృవీకరణ కోసం ఏ బ్యాంకు బ్రాంచ్ ను సందర్శించాల్సిన అవసరం లేదని, పెన్షన్ విడుదలైన తర్వాత ఉద్యోగులు తమ పత్రాలతో పేర్కొన్న బ్యాంకుల్లో వెంటనే డిపాజిట్ అవుతుందని ఫౌండేషన్ అధికారులు తెలిపారు. అలాగే ఒక పెన్షనర్ బ్యాంకు లేదా బ్రాంచ్ ని బదిలీ చేసినా లేదా మార్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సిపిపిఎస్ భారతదేశం అంతటా పెన్షన్ పంపిణీకి హామీ ఇస్తుంది. ఎందుకంటే ఒక కార్యాలయం నుండి మరొక కార్యాలయానికి పెన్షన్ చెల్లింపు, ఆర్డర్ బదిలీ అవసరం లేదు. కొత్త విధానం అమల్లోకి రావడంతో పెద్ద మొత్తంలో పెన్షన్ చెల్లింపు ఆదా అవుతుందని ఈపీఎఫ్ఓ భావిస్తోంది. అయితే ఉద్యోగి ఈపీఎస్ పెన్షన్ కోసం కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. అవేంటంటే ఉద్యోగి తప్పనిసరిగా ఈపీఎఫ్ఓ సభ్యుడై ఉండాలి, 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి, 58 ఏళ్లు నిండి ఉండాలి, 50 ఏళ్లు పూర్తయిన తర్వాత తక్కువ రేటుతో తన ఈపీఎస్ ని కూడా విత్డ్రా చేసుకోవచ్చు, తన పెన్షన్ ను 2 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. ఇక దీని తర్వాత ప్రతి సంవత్సరం 4% అదనంగా పెన్షన్ లభిస్తుందని ఈపీఎఫ్ఓ అధికారులు తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ.